చంద్రబాబుని నమ్ముకుంటే ఉన్న క్రేజ్ని ఐస్ క్రీమ్ లాగా గరిగిచ్చేస్తాడు అంటున్నాడు సెమపూరి సోగ్గాడు ఆనం వివేకానందరెడ్డి. బాబు మాట వింటే గబ్బర్ సింగ్ అయినా అవుటేనా అంటున్నాడు. తుళ్ళూరు కాకుండా ఢిల్లీకి వెళ్తేనే గిట్టుద్దంటున్న ఆనం ఫ్యామిలీ అంబాసిడర్తో కాసేపు మాట్లాడదామా? నీలాంటి పెద్ద మనిషి గమ్ముకుంటే అట్ట జాతికి సందేశాలు ఇస్తుండాలా? మీ ఇల్లు తుడుచుకోండి, మీ ఈదులు మీరే చిమ్ముకోండి, మీ దొడ్లు మీరే కడుక్కోండి. వడ్డమ్మ బడవా, పెద్ద మనిషి అని అడిగితే ఇట్లాంటి చెత్త సలహాలా ఇచ్చేదే? మీ దొడ్లు మీరే కట్టుకోండి, మీ ఇల్లు మీరే కట్టుకోండి, మీది మీరే కడుక్కోండి. ఆపో, ఎవరి దాళ్ళు గడుక్కోక నిన్ను అడగతారా? స్వచ్ఛ భారత్. ఒరే, స్వచ్ఛ భారత్ కి నెల్లూరు బ్రాండ్ అంబాసిడర్ నువ్వేనన్నమాట. రైతు రుణమాఫీ గురించి ఎవరు ఏమి అడగకుండా ఉండేదానికోసంగా వాళ్ళ దృష్టిని మార్చే విధంగా స్వచ్ఛ భారత్. రుణమాఫీ బాబుది, స్వచ్ఛ భారత్ మోడీది, రెంటికి నీ లింక్ ఏందో అర్థం కావడంలే. మీకు నేను విమర్శించడం లేదు, ఇది మీకు సలహా ఇస్తూనే ఉండండి. అబషా, నువ్వు మోడీకి సలహాలు ఇచ్చే మాత్రపోడివే. చంద్రబాబు గారికి నిజంగా ఒక సలహా కాంగ్రెస్ పార్టీ తరఫున. టైం పాస్ కావడం లేదని అడగకుండానే సలహాలు ఇస్తున్నావా? రాజధాని నిర్మాణంలో మీరు చేసిన అవకతవకలు, మీరు చేసిన దురాగతాలు, పచ్చని పొలాలని తగలబెట్టించినటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్ని చక్కదిద్దేదానికి ఈరోజు ఒక క్రేజీ కలిగినటువంటి, ఒక మంచి నటుడైనటువంటి సూపర్ స్టార్, నువ్వే మహానటుడివి, నిన్ను మించిన యాక్టర్ ఎవరబ్బా? పవన్ కళ్యాణ్ని తుళ్ళూరుకి బ్రాండ్ అంబాసిడర్గా పంపిస్తున్నావే, ఏమన్నా న్యాయమయ్యా? అది నీ పాసు గాల స్క్రిప్ట్ మార్చబాక, రైతులు పిలిస్తే పోతున్నాడని అన్నా. ఇది ఎక్కడ పోయినా న్యాయమా అని అడుగుతున్నాను నేను. పిలవడం అన్యాయమా, పోవాలనుకోవడం అన్యాయమా? ఇది ఎట్టయినా న్యాయమా అని అడుగుతున్నా. వడ్డమ్మ బడవా, విషయం చెప్పకుండా చెవు కోసిన మేకలాగా అరవబాక. మా నెల్లూరు పిల్లోడు పవన్ కళ్యాణ్. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఒరే, బంధుత్వాలు కలిపినట్టున్నావే, మీ ఊరి పిల్లోడా? పవన్ కళ్యాణ్ మా నెల్లూరు పిల్లోడు, మావాడు. చిన్నప్పుడు నీ భుజాల మీద ఆడుకునేవాడా? అందుకని నేను పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా, నేను నీ కేసుతో వీళ్ళంటే ఎవరానో? అంటే బీజేపీ, టీడీపీ. ఒరే, పవర్ స్టార్ ని వాళ్ళు ఫ్రీగా వాడేసుకుంటున్నారంటావా? నీకున్న పలుకుబడితో, నీకున్న అభిమాన సంఘాలతో కొన్ని సీట్లు గెలుచుకున్న మాట వాస్తవం. మీ కాడ చిరంజీవి బొమ్మ ఆడకపోయినా ఆడ మాత్రం తమ్ముడు పవర్ఫుల్లేలే. ఈ చంద్రబాబు నాయుడు మాటలను నమ్మి గతంలో జయప్రద యూపీకి షిఫ్ట్ అయింది బాబు దెబ్బతో నేను అంటావు. తర్వాత రోజా, ఆయమ్మికే బానే ఉంది, జగన్ పార్టీలో ఎమ్మెల్యే కూడా అయింది. ఇంకా బాబు మోహన్ స్క్రీన్ మీద స్టెప్పులు లేకపోయినా కామెడీల ఎమ్మెల్యే అయ్యాడు. ఇంకెవరన్నా మిగిలారా? క్రేజ్ కలిగినటువంటి నటుల్ని వాడుకొని ఎలా వదిలేశాడో ఒక్కసారి గుర్తు చేసుకో. అటా వాడుకుంటే ఊరుకునేవాడు కాదులే గబ్బర్ సింగ్. నిన్ను కూడా ఈ రోజు వాడుకునేదానికి సంసిద్ధపడ్డాడు. వాడుకొని మూల బారేయడానికి పవర్ స్టార్ సైకిలా, స్కూటరా? మావాడివి కాబట్టి నీకింకా చాలా మంచి క్రేజ్ ఉంది, పెరుగుతుంది కూడా. సుత్తాపు సుందరవదన సినిమాల్లో ఛాన్స్ కోసమేగా మస్కా కొడుతున్నావు.
నీ స్థాయి తుళ్ళూరు కాదు. పవన్ కళ్యాణ్ ఇట్టా ఎగదోసే చివరికి ఆ చిరంజీవి సీటీ జించేశారు. పవన్ బాబుకి నేను ఇదే చెప్తున్నా, నీ స్థాయి తుళ్ళూరు కాదు. అన్నయ్య చిరంజీవిలాగా ఏ మినిస్టర్ పోస్టో తీసుకుంటే సౌండ్ ఉండదనే. నీ స్థాయి ఢిల్లీ, నీ స్థాయి ఢిల్లీ. అన్నయ్యలాగా టెంప్ట్ అయ్యే రకం కాదులే. తమ్ముడికి తెక్కే కాదు, కాస్తంత లెక్క కూడా ఉంది. ఆ ఢిల్లీకి పోయి మన రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి ప్రత్యేక హోదా, మన రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి పోలవరం, మన రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటి నిధుల్ని మోడీ గారితో సంప్రదించి తెచ్చితే చిరస్థాయిగా చరిత్రలో నిలబడిపోతావు పవన్ కళ్యాణ్. యాడ మరి మోడీ నోట్లు సర్ది పెట్టాడు, వెళ్ళి ఏరోప్లేన్లో వేసుకొని రావడమే. మా నెల్లూరు నువ్వు నిన్ను అన్యాయం చేయడానికి తుళ్ళూరు పంపిస్తున్నాడు ఈరోజు. నీ ఏరియా ఫీలింగ్ తగలయ్యా. నీది నెల్లూరే నాది నెల్లూరే అంట. ఏందిది? మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని డిమోరల్ చేయడం ఎలాగో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ పశువుడేం కాదు, ఆవలిచ్చకుండానే అన్నీ లెక్క పెట్టేస్తాడు. తుళ్ళూరుకు పోయి నువ్వు అవస్థల పాలు కావద్దు. ఎన్నావుగా, అది గబ్బర్ సింగ్ రేంజి. డ్యామేజ్ అయిపోద్దని నువ్వేం ఫీల్ అవ్వబడ్డా. సినిమాకు పోయి చప్పట్లు కొడుతున్నారు అంటే కడుపు నిండా అన్నం తిన్న ప్రేక్షకులు నీ నటన చూసి అత్తారింటికి దారేదంటే ఆ దారి కోసం అందరూ పరిగెత్తాం. సప్పట్లేంది, నోట్లో ఏళ్లు పెట్టి ఈల కూడా వేసుంటావు. పొలాలు తగలబెట్టుకొని పొలాలు తగలబెట్టించి వాళ్ళ కడుపులు మంటి అర్ధాకలతో బతుకుతున్నటువంటి రైతులను ఓదార్చడానికి నిన్ను పంపిస్తున్నాడు. వాళ్ళ దృష్టిని మరల్చడానికి నిన్ను పంపిస్తున్నాడు. ఒక్కసారి అర్థం చేసుకో. ఏళ్ళు రమ్మనగానే బస్సు ఎక్కే సంటోడేం కాదు, చెప్పాగా ఓ లెక్క ఉంటదని. పవన్ బాబు, నువ్వు ఢిల్లీకి పో, మోడీని పట్టుకో, మన రాష్ట్రానికి రావాల్సినటువంటివన్నీ కూడా సాధించు. వడ్డమ్మ బడవా, ఏం ఎంకరేజింగు, ఏం ఎంకరేజింగు. చరిత్రలో ఒక మహానాయకుడిగా నిలబడిపోతావని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి నేను సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చంద్రబాబు అయితే జై జన్మభూమి అనేవాడు. వెళ్ళి పని ఏమన్నా ఉంటే చూసుకో. అంతేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. సిటీకెన్నరలో వచ్చేస్తా. Thank you.